పేరు నాని గారి నుంచి మీరు ఎవరి మీదైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, మీకు రైట్ ఉంది. మీరు కంప్లైంట్ ఇస్తానని మేము తప్పు పట్టట్లా, ఇచ్చుకోండి కంప్లైంట్. ఇదిగోండి పలానా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, మాకు అది నచ్చలా, మేము కంప్లైంట్ ఇస్తున్నామంటే పోలీసులు విచారణ చేసుకుంటారు. సో మేము కూడా లీగల్కి వెళ్తాం. అది ఒక పాయింట్. ఆయన అసలు ఏ సందర్భంలో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఏం లేదు. కట్టు పేస్టు. ఆయన ఏమన్నాడు, మా కార్యకర్తలు రప్ప అని గోల చేస్తున్నారు. ఏంది పద్దాకులు ఈ రప్ప ఈ రప్ప అని వచ్చి మాట్లాడితే ఏముంటుంది? మీరు అంత పోటుగల పద్దాల రప్ప మాట్లాడుతుంది. ఎవడని చేసేవాడు చీకట్టేలు చేసి వస్తాడు, మీరు ఓరకు పైకి వచ్చి రప్ప అని ఏంది గొడవ? ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పిచ్చి వేషాలు వేస్తున్న వాళ్ళందరూ రేపు అధికారంలోకి వచ్చినాక అప్పుడు మనం వెళ్ళి టచ్ చేయాలన్నాడు. ఎస్, యాక్సెప్ట్. మమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టుతానో, లేదంటే మమ్మల్ని చెంపదెబ్బలు కొట్టేవాళ్ళం, మా మీద కేసులు పెట్టేవాళ్ళం, రేపు మనం అధికారంలోకి వచ్చినా చూడాలి. కానీ ఇప్పుడే రప్ప గోలేంటి అన్నాడు. దాన్ని ఇల్లు చంపేస్తా అన్నాడు, కొరికేస్తా అన్నాడు, ఏం పేక పిసికి చంపేస్తా అన్నాడా? ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు కాబోతోంది మరి కాసేపట్లో. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్కొక్కరిని కొడతానేమని అన్నాడా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఆపండి. ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదవుతుంది ఖచ్చితంగా. ఆయన ఇన్స్టిగేటింగ్ వర్డ్స్, ఎందుకంటే వాళ్ళకి చెప్పే ఆలోచన అది సవ్యంగా ఉండాలి. వాళ్ళకి చెప్పేప్పుడు ఆపండి బాబు ఏంటి గోలని ఆపాలి, అంతేగాని అది రిపీట్ చేయటం ఏంటి? అదేం చేసిన తప్పే కదా. వాసుదేవన్ గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి భూతం ఇది రాజకీయంగా కాదు శాశ్వతంగా భూస్థాపితం చేయాలంటున్నాడు. అది ఆయన అనలేదండి బాబు, అచ్చెన్నాయుడు గారు అన్నారు. ఆయన అన్నారంటే అచ్చెన్నాయుడు గారు అనేది 1000 అడుగులు గొయ్యి తీస్తావు పాతేయాలని చెప్పేసి చంద్రబాబు గారికి ఆపాదించి మాట్లాడాడు. ఆయన అనలేదు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. మొన్నటికి మొన్న ఆయన ఉన్నాడు కదా సార్, యువ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి అన్నాడు. వీళ్ళందరూ అన్నది అదే. ఏది జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలంటున్నారు, రాజకీయంగా కాదు శాశ్వతంగా లేకుండా చేయాలంటున్నారు. ఇవన్నీ తప్పులేదు. కీర్తన్ గారు ఒకసారి కీర్తన్ గారు ఏదో క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఒకసారి వారు మాట్లాడిన తర్వాత మనం నాగార్జున గారి దగ్గర. సార్, వెంకటరెడ్డి గారు ఒక వర్షన్ చెప్పారు. ఈ ఆర్టికల్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో అమ్మ, ఖచ్చితంగా మీరు ఇది నమ్మాల్సిందే, మీ పేపర్ లో వచ్చిన విషయం అని చెప్తున్నారు. సో అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపారని కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అలా కాదండి, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే దాడి చేశారనేది అక్కడ కనపడుతుంది కదా, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కానీ దాడి చేసింది కూటమి పెద్దలే అని మీరు అంటున్నారు. గుడివాడలో తెలుగుదేశం కళ్ళుండి కనపడే వాళ్ళకి ఆవిడ మాట్లాడియండి. వెంకటరెడ్డి గారు లెటర్ స్పీక్ అవుట్ అండి. వెంకటరెడ్డి గారు లెటర్ స్పీక్ అవుట్, ఫస్ట్ లెటర్ కంప్లీట్. ఆవిడ మాట్లాడియండి, తర్వాత మాట్లాడుదురు. ఆవిడ మాట్లాడియండి, మాట్లాడండి మీరు. కీర్తన్ గారు సరే ఆవిడ చెప్పనియండి, ఆవిడ చెప్పనీయకుండా మీరే కంక్లూజన్కి వస్తే ఎట్లాగా? ఆవిడ చెప్పనియండి, లెటర్ స్పీక్ అవుట్. నేను బలపరిచి మాట్లాడలేదు, మీరు అన్న మాట నేను చెప్తున్నాను. మీరేమంటున్నారు? ఆంధ్రజ్యోతి పేపర్ లో ఆర్టికల్ లో వచ్చింది అన్నారు. సో అవినాష్ రెడ్డి చంపారని ఆంధ్రజ్యోతిలో వచ్చింది అని మీరు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ లింక్ పెట్టారు ఆంధ్రజ్యోతిలో. ఏం చేయాలి? అది కాదు ఇక్కడ మ్యాటరు. స్వయంగా వాళ్ళ పత్రికలోనే వాళ్ళు దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళని చెప్తున్నారు అనేది నేను చెప్పదలసిన పాయింట్. సరే ఒక నిమిషం అండి, ఇంకా నాగార్జున గారు కూడా మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం నాగార్జున గారు కూడా మాట్లాడాలి. కీర్తన్ గారు మాట్లాడగానే నాగార్జున గారు మాట్లాడతారు. కీర్తన్ గారు. 1 సెకండ్ సార్, ఇక్కడ ఈయన అంటున్నారు ఆవిడే వాళ్ళ భర్తని ఇరికిచ్చింది, ఆవిడే చేసింది, ఆవిడే డ్రామా ఆడింది. అది పక్కన పెడదాం సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి అయింది వైజాగ్ లో, అక్కడ నుంచి ఆయన ఫస్ట్ ఎయిడ్ కూడా చేసుకోకుండా ఫ్లైట్ వీళ్ళకి తెలుగులో చెప్తే అర్థం కాదండి, వీళ్ళకి జనసేన భాషలో చెప్పాలంటే మేము అలాగే దిగజారిపోలేం కదా. మీరు అధికారంలో ఉన్నారు, ఏ గుడ్డిగాడికి ఏం అవుతున్నారు తెలుగుదేశం జనసేన? మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ప్యానెల్ లో 5 మెంబర్స్ ఉన్నాం, మనకేమైనా గాయం అయితే మనం హాస్పిటల్కి వెళ్ళమా, ఫస్ట్ ఎయిడ్ చేసుకోమా? మళ్ళీ వెంకటరెడ్డి గారికి ఇది కనపడదా? జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో కోడికత్తి అయితే ఫస్ట్ ఎయిడ్ కూడా చేసుకోకుండా 2 గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్కి వెళ్ళారు. అంటే అప్పుడు ఆయన చేసిన డ్రామానా? అంటే ఆయన యాక్టింగ్ చేశాడా? సార్ మీరు ఇక్కడ జరిగిన అంశం మాట్లాడండి. మేము 3 నెలల నుంచి దూరం పెట్టారన్న విషయం మాకు తెలియదు అంటే ఆ ప్రెస్ నోట్ లో మేము చేసాం. ఏ కాన్స్టిట్యున్సీకి ఏం జరుగుతుంది వాళ్ళకి తెలుస్తుంది, మాకు ఎలా తెలుస్తుంది? అండ్ సెకండ్ థింగ్, దూరం అంటే అమ్మ మీరు సైలెంట్ గా ఉండండి. ఆవిడ ఎక్కడ సైలెంట్ గా ఉందండి? ఆవిడ సోషల్ మీడియా చూడండి, ఆవిడ ఎక్కడ సైలెంట్ గా ఉంది? ప్రతి కార్యక్రమం జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి ఒక మాట చెక్ చేయండి ఫేస్బుక్. ఆవిడ జూలై 4 వరకు ఆవిడ పెడతానే ఉంది. ఆవిడ
వ్యక్తిగత పోస్ట్ సార్ అది, ఆమె యోగా చేయమని చెప్పడం. నో 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 వ్యక్తిగతం కాదు, జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి అని పెట్టుకొని మరీ పెట్టారు ఆవిడ, ఆవిడ హోదా పెట్టుకుని పెట్టారు కదా. అఫీషియల్ గా సస్పెండ్ చేయలేదు కదా ఆమెని, కొన్ని రోజులు సైలెంట్ గా ఉండమ్మా అని చెప్పారు. అఫీషియల్ గా సస్పెండ్ చేయలేదు. అండ్ ఈ రాయుడు విషయంగానే ఆమె దూరం ఉండమని చెప్పారని మనకు చెప్పలేదు. ఆవిడ ఏం సమస్యలు చెప్పుకుందో, అక్కడ ఏం జరిగిందో వాళ్ళ ఇంటర్నల్ థింగ్ అండ్ పార్టీ థింగ్, నువ్వు సైలెంట్ గా కొన్ని రోజులు ఉండు అని మాత్రమే పార్టీ చెప్పింది. రైట్, నాగార్జున గారు మాట్లాడారు. రైట్, నాగార్జున గారు, సో ఇవ్వండి ఈ 3-4 డెవలప్మెంట్స్ మీరు చూశారు. ఇంకో డెవలప్మెంట్ కూడా మీ చేత మాట్లాడించేది ఉంది. ఇప్పుడు ఇవేంటి, ఇప్పుడు హారిక గారి కారు మీద దాడి చేయటం, అది మాకు సంబంధం లేదు, వైసీపీ వాళ్ళే ఆ ఫ్లాగ్స్, జనసేన టీడీపీ ఫ్లాగ్స్ తీసుకొచ్చుని వాళ్ళే గట్టిగా నినాదాలు చేసి వాళ్ళే దాడి చేసి వెళ్ళిపోయారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నది ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేని లాగుతున్నారు, సుధీర్ రెడ్డి గారిని. ఇదొక అంశం. కొడాలి నాని గారి ఫ్లెక్సీలు చించేయటం, అండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి పేర్ని నాని గారు మాట్లాడింది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి తీసుకొచ్చి చెప్పారని వైసీపీ అంటుంది.